హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో ఫేస్బుక్ అకౌంట్లో మనకి ఏదన్నా ఒక ఫోటో వస్తే ఆ ఫోటో ఎవరన్నా షేర్ చేస్తే ఆ ఫోటోకి లైక్ ఎలా చేయాలి, ఆ ఫోటోని వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి, ఆ ఫోటోకి సంబంధించి కామెంట్ ఎలా ఇవ్వాలి అనే ఆప్షన్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా ముందు లాస్ట్ టైం కొన్ని వీడియోస్ చేశాను ఫేస్బుక్కి సంబంధించి. ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్స్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. గూగుల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సెంటర్లో ఉన్న బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆ యొక్క వెబ్ పేజ్ అనేది మ్యాక్సిమైజ్ అయింది. గూగుల్లో FB అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఎంటర్కి ప్రెస్ చేసిన వెంటనే ఫేస్బుక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ ఫస్ట్ సైట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఆల్రెడీ అకౌంట్ లాగిన్లో ఉంటే, మీ యొక్క డీటెయిల్స్ సేవ్ చేసి ఉంటే డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన టాప్లో హోమ్ సింబల్ ఉంటుంది. హోమ్ బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే మీకు ఎవరైతే ఫొటోస్ పంపించారో, వీడియోస్ పంపించారో అవన్నీ కూడా లిస్ట్ డిస్ప్లే అవుతుంది. వన్ బై వన్ మెల్లగా కిందకి స్క్రోల్ చేయండి. క్రీస్తు వెలుగు అని ఉంది కదా, దాని కింద లైక్ చేయొచ్చు. అది మీ ఫోటో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ ఇచ్చుకోండి. టైప్ చేయండి కామెంట్ అనేది. టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఆ యొక్క కామెంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే మెల్లగా కిందకి స్క్రోల్ చేయండి. ఒకవేళ ఈ ఫోటో అనేది వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ లైక్ చేయడం తెలుసు కదా, ఫస్ట్ లైక్ చేస్తారు. తర్వాత కామెంట్ ఇవ్వడం తెలుసు కదా, కామెంట్ ఇస్తారు. తర్వాత మీరు ఆ ఫోటోని షేర్ చేయాలి అనుకుంటే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఎవరెవరికి షేర్ చేయాలి అనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్కా, ప్రైవేటా, పబ్లికా అనేది అక్కడ ఉంటుంది. షేర్ నౌ పబ్లిక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే అందరికీ వెళ్ళిపోతుంది అనమాట ఫోటో అనేది. ఈ విధంగా మీరు ఫోటో అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు షేర్ చేసిన ఫోటో షేర్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ యూజర్ నేమ్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మెల్లగా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీరు పంపించిన ఫోటో అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీ యొక్క ఫేస్బుక్ పేజీలో. ఓకే, ఈ ఫోటో అనేది మీరు పంపించారు. ఎప్పుడు పంపించారు అంటే జస్ట్ నౌ, ఇప్పుడు మాత్రమే పంపించారు. ఒకవేళ మీరు పొరపాటున ఆ ఫోటో పంపించారు, ఆ ఫోటోని మళ్ళీ డిలీట్ చేయాలి అనుకుంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎలాగంటే దాని పక్కనే డాట్స్గా ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ పోస్ట్ అంటే ఆ పోస్ట్ గురించి ఏమన్నా నువ్వు డేటా రాయాలి మర్చిపోతే ఎడిట్ పోస్ట్ అని చెప్పి ఆ ఫోటో గురించి డేటా పైన రాయొచ్చు, సేవ్ చేయొచ్చు. రాసిన తర్వాత లేదు అంటే క్లోజ్ చేయండి. ఆ ఫోటోని డిలీట్ చేయాలి అనుకుంటే డాట్స్ మీద మౌస్ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మూవ్ టు ట్రాష్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మూవ్, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ట్రాష్ అంటే ఏంటంటే రీసైకిల్ బిన్, డస్ట్బిన్ లాంటిది అనమాట. అవసరం లేని ఫొటోస్ పొరపాటును నువ్వు పోస్ట్ చేసినా సరే ఆ ఫొటోస్ని మళ్ళీ నువ్వు డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.